పుష్ప 2 సినిమా ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అభిమాన హీరో అల్లు అర్జున్ ప్రీమియర్ షోకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్దకు వస్తున్నాడని తెలుసుకున్న ఓ కుటుంబం సంధ్యా థియేటర్ వద్దకు చేరుకుంది. అభిమాన కథానాయకుడు అల్లు అర్జున్ రాత్రి 9:30 ప్రాంతంలో సంధ్యా థియేటర్కు చేరుకుని సందడి చేశారు. అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో రేవతి అనే వివాహితతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయారు. కింద పడిన తల్లి కొడుకులు జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పిపోయారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సిపిఆర్ చేశారు. హుటాహుటిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. కుమారుడు పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుష్ప 2 సినిమా ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అభిమాన హీరో అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వచ్చిన కుటుంబంలో తీవ్ర విషాదం నిండుకుంది. మరోవైపు థియేటర్ల వద్ద సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భద్రతకు సంబంధించి సినిమాకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా సినిమా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, చూస్తూ ఉన్నాం అభిమానుల అత్యుత్సాహంతో ఒక నిండు కుటుంబం బలైపోయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద భద్రతను ఏమైనా కట్టుదిట్టం చేశారా? మొత్తంగా డీటెయిల్స్ ఏంటి? వంశీ, పుష్ప సినిమా విడుదలకు సంబంధించి ఒక విషాద ఘటన చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ వెళ్లడము, అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు చనిపోయినట్లు మనకు సమాచారం వస్తూ ఉంది. అంటే కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటనగా మనం భావించాల్సి ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలో ఇట్లా చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి తప్ప ఇట్లాంటి పెద్ద ఇన్సిడెంట్ ఇంతవరకు జరగలేదని మనం చెప్పుకోవాలి. బాలకృష్ణ సినిమా రిలీజ్ అయిన సమయంలో గతంలో ఒకసారి థియేటర్లో గొడవలు జరగడము, చిన్న చిన్న తొక్కిసలాట జరగడం జరిగింది. కానీ ఇది ఒక విషాదకరమైన సంఘటనగా మనం భావించాల్సి ఉంటుంది. పోలీసులు అదుపు చేయలేనన్ని అంత స్థాయిలో ఫ్యాన్స్ రావడము అక్కడ తొక్కిసలాటకు దారి తీసింది. అంతేకాకుండా రాత్రిపూట హీరో అల్లు అర్జున్ చూడడానికి అనేక మంది అభిమానులు థియేటర్కు రావడం, థియేటర్కు వచ్చిన నేపథ్యంలో అక్కడ అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎవరు కూడా అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడ్డ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఇద్దరు చనిపోయినట్టు మనకు సమాచారం వస్తూ ఉంది. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో